హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్స్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ అమెజాన్లో కూడా ఎర్లీ సేల్ అయితే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ సేల్ స్టార్ట్ అయినట్టే. పేరుకి వాళ్ళు ముందుకు వచ్చారని వీళ్ళు ముందుకు వచ్చారని వీళ్ళు అయితే వచ్చేసారు. అల్టిమేట్గా ఈరోజు ప్లస్ మెంబర్స్కి అయితే ఉంటుంది, రేపు ప్రైమ్ మెంబర్స్ అమెజాన్లో అందరికీ ఉంటుంది. మిడ్ నైట్ నుంచి అయితే మనకి అందరికీ ఉండొచ్చు. మోస్ట్లీ ఇప్పుడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి డీల్స్ అన్ని కూడా. ఇప్పుడు నేను చెప్పాయని మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. ఈసారి సేల్లో మాత్రం చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు టీవీ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో నేటి వరకు చూడండి. మంచి టీవీ అయితే పర్చేస్ చేస్తారు. ఏంటో ఈ వీక్ కూడా దగ్గర ఒక 20 days నుంచి నా జీవితం మొత్తం టీవీస్ మయమైపోయింది. మీకు జస్ట్ సింపుల్గా ఒకసారి చూపిస్తాను నా పరిస్థితి స్టూడియోలో ఎలా ఉందో. జస్ట్ లైవ్లో మీకు కెమెరా పెట్టి అయితే చూపిస్తాను. ఏం లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని అనమాట. ఇక చూడండి, అక్కడ ఒక టీసీఎల్ టీవీ, ఆడ మీకు చూసినట్లయితే చాలా టీవీస్ ఉన్నాయి. అంతేకాదు మళ్ళీ ఈడికి వచ్చి చూస్తే ఇక్కడ టీవీలే. ఇది కొత్త టీవీ, కుకా టీవీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కుకా టీవీ. సో ఇట్లా జీవితం మొత్తం టీవీలకే సరిపోయింది. వేరే వీడియోస్, ల్యాప్టాప్స్, టీవీస్కే సరిపోతుంది. బట్ వన్స్ ఈ టెస్ట్ కంప్లీట్ అయితే సంవత్సరం అంతా కొంచెం మెంటల్ ఫ్రీగా ఉండొచ్చు. అన్నింటినీ సైడ్ బై సైడ్ కంపేర్ చేసి కొంచెం బ్రెయిన్ అయితే హీట్ ఎక్కింది. ఎనీవే, మీ బ్రెయిన్ హీట్ ఎక్కకుండా ఉండడం కోసమే ఈ పని చేసేది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతమంది లైక్స్ కొడతారు అండ్ చాలామంది కామెంట్ పెట్టట్లేదు. కామెంట్ చేయండి. ఈ సిచ్యువేషన్ మీద ఏదో ఒక కామెంట్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫస్ట్లీ మనం డీల్స్ గురించి మాట్లాడుకుంటే 32 inches టీవీస్ మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. 2 TVs అక్కడ నుంచి వాటిని అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకటి QLED టీవీ ఉంటుంది, ఒక నార్మల్ టీవీ ఉంటుంది. బ్రాండెడ్లో కావాలనుకుంటే మాత్రం సామ్సంగ్ వన్డెడ్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళండి. లేదనుకుంటే మాత్రం QLED సిరీస్ ఏసర్లో వచ్చాయి అండ్ వేరే కూడా వచ్చాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. అండ్ ఇక 43 inches విషయానికి వస్తే మాత్రం 43 inchesలో మీకు మనీ మ్యాటర్ కాదు, నాకు మంచి టీవీ కావాలి అని అనుకుంటే మాత్రం స్ట్రైట్ అవే కన్సిడర్ దిస్ టీవీ. సోనీ బ్రావియా 2 2024 మోడల్. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. రివ్యూ షూట్ చేసాము, బట్ మీకు రావడానికి కొంచెం టైం అయితే పట్టవచ్చు. ఇప్పుడు సేల్ టైంలో అయితే అప్లోడ్ అయితే చేయలేం. ఇది రెగ్యులర్గా 43,000 ఉంటుంది, బట్ ఈరోజు మాత్రం మనకి 36,000 రూపాయలకు వస్తుంది. బట్ 36,000కి రావాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఫ్లిప్కార్ట్లో మీరు ఏది పర్చేస్ చేస్తున్నా సరే యాక్సిస్ కానీ అండ్ మీకు HDFC కార్డు కానీ ఉండాలి కంపల్సరీ. అండ్ అట్ ద సేమ్ టైం అమెజాన్లో పర్చేస్ చేసేటప్పుడు మీకు ICICI కానీ SBI కానీ ఉండాలి. ఈ 2 కార్డ్స్ 2 ప్లాట్ఫామ్లో మీకు ఉంటేనే నేను చెప్పే ప్రైసెస్కి వస్తాయి. అప్పుడు మాత్రం మీరు ఆ ప్రైసెస్ కొనగలరు. సో నేను ఎలా కొనాలి ఏంటనేది కూడా బ్రాకెట్లు పెట్టి అయితే రాపిస్తాను అవసరం అయితే. ఇది మీకు 12 months నో కాస్ట్ EMI పెట్టుకుంటే మీకు ICICI కానీ SBI కార్డు కానీ యూజ్ చేసి మీకు 36,000 రూపాయలకు వస్తుంది. 43,000 రూపాయలు సోనీ టీవీ, అది కూడా 2024 మోడల్. ఎక్సలెంట్ టీవీ ఇది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కాంట్రాస్ట్ బాగుంటుంది అండ్ ఎస్పెషల్ కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. HDR వీడియో చూసేటప్పుడు మీకు చాలా బాగుంటుంది. డీపర్ బ్లాక్స్ ఉంటాయి. టీవీ సెగ్మెంట్లో యాజ్ ఆఫ్ నో అండర్ 45,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. ఇంకా డౌటే లేదు, స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. లేదు అన్న మా దగ్గర అంత లేదు, 36,000 మేము పెట్టలేము, బిలో 30,000లో కావాలి, బట్ బ్రాండెడ్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం LG UR 7500 సిరీస్ అనమాట. LG UT సిరీస్ అయితే ఇంకా తీసుకురాలేదు ఈ ఇయర్. UR సిరీస్ అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మోడల్స్ ఉన్నాయి కదా, అవే కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. బట్ ఆ టీవీస్ రెగ్యులర్గా మనకి 33,000 రూపాయలు ఉంటాయి. బట్ ఈ రోజు మాత్రం మనకి 27,500 రూపాయలకు వస్తుంది. సేమ్ ఇది కూడా మనకి నో కాస్ట్ EMI పెట్టుకోవాలి. జస్ట్ 3 months పెట్టుకుంటే నో కాస్ట్ EMI మీకు 27,000 రూపాయలకు వస్తుంది. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే IPS ప్యానల్తో వస్తుంది, మంచి వివింగ్ యాంగిల్స్ ఉంటాయి, మంచి కలర్స్ ఉంటాయి. దో ఇట్స్ ఏ IPS ప్యానల్ అయినప్పటికీ బ్లాక్స్ కూడా చాలా బెటర్గా అయితే మెయింటైన్ చేశారు. సో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. LG కూడా మీరు ఆరామ్సే కన్సిడర్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్ క్రిస్టల్ విజన్ వివిడ్ ప్రో అనేది స్టాక్లోకి వస్తుంది పోతుంది. బట్ స్టాక్లో ఉంటే మాత్రం లూట్ చేయండి. ఇది రెగ్యులర్గా 36,000 అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ప్రైస్ అనేది 35,000 ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. బట్ ఈ రోజు మాత్రం మనకి 28,000కి అయితే వస్తుంది. సేమ్ కార్డ్ ఆఫర్స్తో మీరు యూజ్ చేస్తే మీకు 28,000 రూపాయలకు వస్తుంది. 28,000 రూపాయలకి మీకు సోలార్ సెల్ రిమోట్ వస్తుంది. బిల్డ్ క్వాలిటీ ఒకటే నాకు వచ్చి నచ్చలేదు సామ్సంగ్లో ఈసారి 2024 మోడల్ కానీ. బట్ రిమైనింగ్ థింగ్స్ బాగానే ఉన్నాయి. బ్లాక్స్ కూడా ఇంకా డీపర్ చేస్తే బాగుండేది. బట్ మీకు న్యాచురల్ కలర్స్ వస్తాయి, మోస్ట్లీ న్యాచురల్ కలర్స్ వస్తాయి, బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. మీకు న్యాచురల్ కలర్స్ ఇష్టం అనుకుంటే మాత్రం ఒక లుక్ వేయచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు 178 degrees లేకపోతే మరీ సైడ్ నుంచి చూస్తారంటే మాత్రం ఈసారి కొంచెం సామ్సంగ్ టీవీలో కొంచెం వివింగ్ యాంగిల్స్ అనేది కొంచెం తేడా అయితే వచ్చింది, కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. 10 to 15% షేడ్ అయితే ఉంటుంది మీరు ఎక్స్ట్రీమ్ యాంగిల్కి వెళ్తే. లేదు మీరు ఇలా ఉండి ఇలా చూస్తే మాత్రం ఎటువంటి ఇష్యూ ఉండదు, స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. మంచి బ్రాండెడ్ టీవీ అది కూడా. ఇక మీకు బ్రాండ్ అనేది మ్యాటర్ కాదు, మంచి టీవీ కావాలంటే మాత్రం యాక్చువల్గా మనం రీసెంట్గా 25,000 ఏది బెటర్ టీవీ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసాము. అందులో మనకి 6 TVs కంపేర్ చేస్తే అందులో రెండే బెస్ట్ అనిపించాయి మనకి. ఒకటి మోటరోలా Envision X QLED టీవీ, రెండోది Hisense E6N. సో ఆఫ్కోర్స్ మోటరోలా అంత పంచియర్ కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ డీప్ బ్లాక్స్ కానీ మనకి Hisense E6Nలో ఉండవు. బట్ Hisense E6Nలో ఏంటంటే ఓవర్ షార్ప్నెస్ లేదు మనకి. మోటరోలాలో ఓవర్ షార్ప్నెస్ ఉంది అండ్ కలర్స్ అనేది
బ్లోన్ అవుట్ అయిపోతున్నాయి, టూ మచ్ కలర్ అయిపోతుంది. ఇది కొంచెం బెటర్ అవుతుంది. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ హైసెన్స్ బాగుంటుంది విత్ లో బ్రైట్నెస్. బట్ ఇక్కడ వచ్చేసరికి మోటో ఎన్విషన్ ఎక్స్ అనేది డీపర్ బ్లాక్స్ ఉంటాయి, హై బ్రైట్నెస్ ఉంటుంది, కలర్స్ ఓవర్ అయిపోతున్నాయి, ఓవర్ షార్ప్నెస్ అయిపోతుంది. ఈ రెండింటికి సొల్యూషన్ నా దగ్గర అయితే వచ్చింది. ఈ రోజే డెలివరీ అయింది ఒక 1 hour బ్యాక్. కూకా టీవీ అనమాట. మీకు బిలీఫ్ ఉంటే బ్రాండ్ అనేది మీకు పెద్ద మ్యాటర్ కాదనుకుంటే ఈ టీవీ ఎక్సలెంట్గా అవుతుంది టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇందులో మీకు మ్యాటి డిస్ప్లే అయితే వస్తుంది. మేము ఫ్లాష్ లైట్ పెట్టిన రిఫ్లెక్షన్ రావట్లేదు. QLED టీవీ కాబట్టి చాలా పంచేర్ కలర్స్ ఉన్నాయి. అండ్ స్కిన్ టోన్స్ కూడా ఈవెన్గా మెయింటైన్ చేశారు. స్కిన్ టోన్స్ బాగున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఏమంటారు కలర్స్ పంచేర్గా ఉన్నాయి, వివింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించిందంటే ఈడ మోటరోలా ఏది మిస్ అయిందో, ఈడ హైసెన్స్లో ఏదైతే మిస్ అయిందో రెండింటిని కంబైన్ చేసి తీసుకొచ్చిన టీవీ లాగా అనిపించింది నాకు బ్రాండ్ వారంటీ అండ్ లేకపోతే బ్రాండ్ సర్వీస్ మీద నాకు ఎక్కువగా అని మాట్లాడలేదు. కానీ బట్ టీవీ గురించి మాట్లాడితే మాత్రం ఇట్స్ ఎక్సలెంట్ టీవీ. మీరు బీరోస్లో చూస్తూనే ఉండొచ్చు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. బట్ వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేశాను, ఇనీషియల్ 1 hourలో మీరు ఈ టీవీని కొంటే మినిమం 6 feet డిస్టెన్స్ అవతల నుంచే చూడాలి. విత్ ఇన్ 6 feet దగ్గర నుంచి చూస్తున్నారు అనుకోండి, 5 feet 2 feet 3 feet నుంచో చూస్తుంటే మీకు అదేమంటారు పిక్సెల్స్ లాగా మనకి యూజువల్గా పిక్సెల్స్ కనిపిస్తాయి కదా, పిక్సెల్స్ లాగా పిక్సెల్స్ ఏం కాదు, ఆ మ్యాటి ఫ్రేమ్ వల్ల ఏమో కానీ పిక్సెల్స్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఒక నాయిస్ లాగా అనిపిస్తుంది. మీరు మినిమం 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ టీవీ స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. నేను వెరీ సూన్ ఏదైతే మనం 25,000 వీడియో చేసామో దాన్ని మళ్ళీ రీషూట్ చేస్తాం. ఇంకో టీవీ వస్తుంది, అన్నింటిని కలిపి మళ్ళీ రీషూట్ చేసి మంచి 25,000లో బెటర్ ఆల్టర్నేటివ్ వచ్చింది కాబట్టి ఇంకా అవి సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. వీలైతే టేక్ డౌన్ చేస్తాం ఆ వీడియోని. బట్ టీవీ మాత్రం చాలా బాగుంది. మీకు బ్రాండ్ మీద నమ్ముకుంటే మాత్రం స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. ఆ రెండింటికి ఆల్టర్నేటివ్ బెస్ట్ టీవీ అయితే వచ్చింది. ఇవి మనకి 43 inches అండ్ 55 inches విషయానికి వస్తే మాత్రం LG 55 inch OLED టీవీ రెగ్యులర్గా మనకి ఇది 1,06,000 ఉంటుంది. బట్ ఈ రోజు 77,000కే వస్తుంది. గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. ఇది కూడా 3 months నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవాలి, SBI కానీ ICICI కానీ. 77,000కి అసలు ఎక్సలెంట్ డీల్, స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు OLED టీవీ. లేదు అది కాకుండా ఇంకా తక్కువలో కావాలనుకుంటే మాత్రం సోనీ X82L అనమాట. రెగ్యులర్గా మనకి ఇది 82,000 ఉంటుంది. బట్ ఈ రోజు 66,000కి వస్తుంది. సేమ్ 3 months నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవాలి, సేమ్ కార్డ్స్ యూజ్ చేసి 66,000కి ఇది కూడా గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. అంతా కూడా మేము పెట్టలేమన్నా, మాకు అరౌండ్ 55,000 బిలోలో కావాలంటే మాత్రం సోనీ బ్రావియా 2 వెరీ రీసెంట్లీ లాంచ్ 55 inches టీవీ వచ్చేసి మనకి 54,000కి వస్తుంది. రెగ్యులర్గా 66,000 ఉంటుంది. ఇది కూడా 9 months నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకుంటే మీకు 54,000కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో కూడా దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా మంచి పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది ఈ టీవీ కూడా. చూడడానికి అయితే మీకు మంచి కాంట్రాస్ట్ విజువల్స్ అయితే కనిపిస్తాయి. సోనీ బ్రావియా 2 మాత్రం వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ టీవీ. అండ్ X82L మాత్రం నెక్స్ట్ లెవెల్, మీరు పెట్టుకోగలిగితే పైన. అండ్ OLED గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది అండ్ బేసిక్గా మాకు బ్రాండెడే కావాలి కానీ ఇందాకట్లాగానే కొంచెం బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం LG UR7500 ఇందాక చెప్పినట్లే మనకి ఇది వచ్చేసి 44,000 ఉంటుంది రెగ్యులర్గా. బట్ ఈ రోజు మాత్రం మనకి 37,000 రూపాయలకి వస్తుంది. సేమ్ 9 months నో కాస్ట్ ఏమీ పెట్టుకుంటే 37,000 రూపాయలకి LG లాంటి బ్రాండ్ నుంచి మంచి ఆఫర్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. లేదు మీకు బ్రాండ్ అనేది మ్యాటర్ కాదు, నాకు హై బ్రైట్నెస్ ఉండాలి, ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఉండాలి, మళ్ళీ సోనీ అంటే సోనీ తర్వాత కన్నట్టు ఉండాలి బ్రైట్నెస్ అంటే మాత్రం TCL నుంచి C61B అనమాట. దీని బ్రైట్నెస్ అనేది వీళ్ళు 600 nits అంటున్నారు. నాకు రియల్ టైంలో హైయెస్ట్ 450 నుంచి 500 nits అయితే వచ్చింది. అండ్ బ్రైట్గా ఉంది, కలర్స్ న్యాచురల్గా మెయింటైన్ చేస్తుంది అండ్ చాలా బెటర్ క్వాలిటీతో వస్తుందన్నమాట. సో చాలా ప్రీమియంగా కూడా ఉంది టీవీ అనేది. నార్మల్ అల్లాటప్ప టీవీ లాగా అయితే లేదు. మీకు డిజైన్ ఎవ్రీథింగ్ కూడా TCL C61B కూడా మీరు ఆరామ్సే కన్సిడర్ చేయొచ్చు. QLED టీవీ 36,000కి గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. రెగ్యులర్ 46,000 ఉంటుంది. ఇది కూపన్ ప్లస్ నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకుంటే ఇది కూడా మీకు ఈ రోజు అయితే 36,000కి అయితే వస్తుంది. అండ్ ఫైనల్ టీవీ ఒకవేళ 30,000లోనే మాకు కావాలనుకుంటే మాత్రం మోటోరోలా ఎన్విజన్ X అయితే తీసుకోవచ్చు. QLED టీవీ రెగ్యులర్ 35,000 ఉంటుంది, ఈరోజు 30,000కి అయితే వస్తుంది. సూపర్ కాయిన్స్ ప్లస్ HDFC కార్డు యూజ్ చేయాలి ఫ్లిప్కార్ట్లో. కూకా టీవీ ఒకవేళ ఆ ప్రైస్ రేంజ్లో ఉంటే సజెస్ట్ చేసామని. యూజువల్గా ఏంటంటే ఇది 43 inches 65 inches ఉంది, 55 inches లేదు. అండ్ ఇక 65 inches టీవీస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మోస్ట్లీ ఇవే సైజెస్ అయితే చేంజ్ అయితే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి. 32, 43, 55, 65 అనేది మీకు నచ్చిన టీవీ మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. మోస్ట్లీ మన లింక్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకు చెప్పాను కదా, నా చుట్టూ టీవీల వలయం ఉంది. ఎన్నో లక్షలు ఖర్చు పెడతాను. టీవీలు మనకి బ్రాండ్స్ పంపించే కదా, ఏడున్న ఏ ఒక్క టీవీ ఒక్క తొషిబా టీవీ తప్పితే ఏ టీవీ మనకి బ్రాండ్ పంపించింది కాదు. మిగతా 11 టీవీలు నేను కొన్నవే. ఆ తొషిబా టీవీని బ్రాండ్ పంపిస్తే కొనొద్దు అని మొహమ్మద్ చెప్పాను నేను. సో ఇట్లాంటి వాడిని కాపాడుకోండి. జెన్యూన్ రివ్యూస్ ఇస్తాం, సైడ్ బై సైడ్ కంపేర్ చేసి మరీ చెప్తాం. ఎందుకంటే
యూజువల్గా ఎందుకు సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తానంటే మీరు రిలయన్స్కో లేకపోతే ట్రెండ్స్ లేకపోతే ఏదైనా ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్కో టీవీ కొనడానికి వెళ్ళినప్పుడు ఆడ డెమో పీసులు పెడతారు. డెమో పీసులు ఎందుకు పెడతారు? మీరు అన్ని టీవీస్లో చూస్తే మీకు ఏ టీవీ బ్రైట్గా అనిపించింది, ఏది బెటర్ క్వాలిటీ వచ్చిందో చూసి కదా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ మీకు ఆన్లైన్లో అట్లాంటి షాప్లో ఇట్లాంటివి ఉండవు కాబట్టి ఆన్లైన్లో మన టెక్ రిపోర్ట్ తెలుగు అయితే ఉంటుంది. అన్నీ వరుసగా నేను సైడ్ బై సైడ్ కంపేర్ చేసి నేను చేసి కొన్నిసార్లు కెమెరానే క్యాప్చర్ చేయదు. అందుకని నా ఐస్ని నమ్ముకుంటాను నేను. కెమెరాలో చూసి ఇప్పుడు ఒక టీవీ వచ్చి పోయి మళ్ళీ ఇంకో టీవీని చూస్తే కెమెరాలో మారుతూ ఉంటుంది. సో అది నాకైతే నచ్చదు. కెమెరాని సరే క్యాప్చర్ చేయనప్పుడు మన తర్వాత కెమెరాని చూసి చెక్ చేయకూడదు. రియల్ టైం టెస్ట్ చేశాకనే అన్నీ అమ్ముకుంటాను. కొంచెం తక్కువ పోయినా మనకి పర్లేదు, కానీ మీరు పెట్టే ప్రతి పైసా మంచి దాని మీద పెట్టాలి. అందుకని మీరు కొనే ప్రతి టీవీ కూడా మన లింక్స్ యూజ్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు 24 మహా అంటే ఒక 16 టీవీలు కొంటాం ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం మీ బ్లెస్సింగ్స్ ఉంటే అదొక 50 టీవీలు అవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ బ్రాండ్స్ ఇస్తే అన్ని తీసుకురారు, తీసుకొస్తే. సో ఎలా అనిపించే డీల్స్ అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.